ఈ ప్రభుత్వానికి కావాల్సినంత టైం ఇచ్చాం. ఇప్పటివరకు ప్రభుత్వ విధానాలపై పోరాడాం. ఇక ఫీల్డ్లోకి దిగాల్సిందేనని డిసైడ్ అయిపోయింది బీఆర్ఎస్. మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే ఇక ప్రజాక్షేత్రంలో ఉండాల్సిందేనని ఫిక్స్ అయిపోయారట. గులాబీ బాస్ కేసీఆర్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రాబోతున్నారట. బస్సు యాత్రతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సమర శంఖం పూరించాలని దళపతి వ్యూహం రచిస్తున్నారా? ఓవైపు కేటీఆర్ పాదయాత్ర, మరోవైపు కేసీఆర్ బస్సు యాత్ర. ఈసారి కథ వేరే ఉండబోతోందా? కారు పార్టీ ద్విముఖ వ్యూహం ఎప్పటి నుంచి అమలు చేయబోతోంది? త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ రెడీ. ఫుల్ యాక్టివ్ మోడ్లోకి రాబోతున్న గులాబీ బాస్. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్రకు సన్నాహాలు. ఓవైపు కేటీఆర్ పాదయాత్ర, ఇంకోవైపు కేసీఆర్ బస్సు యాత్ర. డబుల్ స్ట్రాటజీతో బీఆర్ఎస్ బౌన్స్ బ్యాక్ ప్లాన్. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, పాలనపై పోరుబాట. తెలంగాణ మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ త్వరలో జనాల్లోకి రాబోతున్నట్లు తెలిసింది. కొంతకాలంగా ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు త్వరలోనే బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు టాక్. ఇటు కేటీఆర్ కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు. పాదయాత్ర ద్వారా త్వరలోనే ప్రజల్లోకి వెళ్తాను అని ఆయన ఇప్పటికే ప్రకటించారు. తండ్రి కొడుకులు ద్విముఖ వ్యూహంతో ఒకేసారి జనంలోకి వెళ్లడానికి సిద్ధమవటం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు కేటీఆర్ పాదయాత్ర, ఇటు కేసీఆర్ బస్సు యాత్రల షెడ్యూల్, రూట్ మ్యాప్ పై తీవ్ర కసరత్తే జరుగుతోందట. రాష్ట్ర వ్యాప్తంగా భారీ బస్సు యాత్రతో పార్టీకి కొత్త ఊపు తీసుకురావాలనే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారన్న చర్చ జరుగుతోంది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు, పాలనపై ప్రజల్లోనే ఎండగట్టాలని భావిస్తున్నారట. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ఒకెత్తైతే, వలసలను అడ్డుకోవడం, క్యాడర్లో ఆత్మవిశ్వాసం పెంచడం, రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడమే టార్గెట్గా గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చర్చ సాగుతోంది. అధికారం కోల్పోయిన తర్వాత కేసులు, విచారణలు, ఫిరాయింపులు వంటి పరిణామాలతో పార్టీ కాస్త డీలా పడినా అటు కేటీఆర్, ఇటు హరీష్ నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాడుతూ వస్తున్నారు. మళ్లీ గత వైభవం రావాలంటే ఇప్పటి నుంచే దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర చేపట్టబోతున్నారట. రైతు భరోసా, సాగునీరు, నిరుద్యోగ సమస్యలు, మహిళా సంక్షేమం, పెరుగుతున్న ధరలు, వివిధ వర్గాల ఆర్థిక ఇబ్బందులు వంటి అంశాలను ప్రజల దగ్గరికే వెళ్లి తెలుసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలపై ప్రశ్నించేలా కేసీఆర్ బస్సు యాత్ర చేస్తారట. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసేలా యాత్ర రూట్ మ్యాప్ రూపొందించి పార్టీ శ్రేణులను ఎన్నికల మోడ్లోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని అంటున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవడంతో పాటు మారుతున్న రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతమే కేసీఆర్ బస్సు యాత్ర మెయిన్ టార్గెట్ అని చెప్తున్నారు. ఇప్పటికీ పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన కేసీఆర్ బస్సు యాత్రపై సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎండాకాలం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేలా కేసీఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పాదయాత్ర చేస్తాను అని ప్రకటించారు. కేసీఆర్ కంటే ముందే 2027 స్టార్టింగ్లోనే కేటీఆర్ పాదయాత్ర షురూ కావచ్చని అంటున్నారు. అందుకోసం జిమ్లో వర్కౌట్స్ చేస్తూ ఫుల్ ఎనర్జెటిక్గా గ్రౌండ్లోకి దిగాలని భావిస్తున్నారట.
కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ అయ్యే ముందే కేటీఆర్ ఫీల్డ్లోకి దిగాలని భావిస్తున్నారట. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మధ్యలో హైదరాబాద్ గుండా వెళ్లేలా మొత్తం 100 నియోజకవర్గాలను కవర్ చేసేలా కేటీఆర్ పాదయాత్ర సాగనుందని పార్టీలో ఇన్సైడ్ టాక్ నడుస్తోంది. రూరల్ తెలంగాణలో కేసీఆర్ బస్సు యాత్ర జరిగితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలపై కేటీఆర్ ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశం ఉంది అంటున్నారు. రైతులు, వృద్ధులు, మహిళలను కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలి అనేది కేసీఆర్ బస్సు యాత్రకు ప్లాన్ అయితే, యువత, రైతులు, నిరుద్యోగులు, మహిళల సమస్యలతో ముఖాముఖి నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా కేటీఆర్ ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నారట. అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ఇద్దరూ గ్రౌండ్లోకి దిగితే మాత్రం తెలంగాణలో నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్కు తెరలేవనుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్, కేటీఆర్ టార్గెట్గా విమర్శల దాడి పెంచుతున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్తే అధికార కాంగ్రెస్ నుంచి అటాకింగ్ ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. కేసీఆర్ బస్సు యాత్ర, కేటీఆర్ పాదయాత్రతో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలనే గులాబీ పార్టీ ఆలోచన ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.